ఈ రోజు మనం వంకాయ బజ్జీ చేసుకుందాం. ముందుగా వంకాయలు తీసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు తొక్కలు తీసి కడిగి ఇలా పొడవుగా చీల్చి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. కొత్తిమీర కడిగి అది కూడా వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక కాడ, 2 స్పూన్ల నువ్వులు, కల్లుప్పు అయితే ఇప్పుడే వేసి మిక్సీ పట్టుకోవాలి. లేదంటే సాల్ట్ తర్వాత అయినా కలుపుకోవచ్చు. మొత్తం ఉల్లిపాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసుల వరకు వాటర్ పోసి గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఎప్పుడు వంకాయలు ఉప్పు వాటర్లో వేయాలి, లేదంటే వంకాయలు కండ్రు వచ్చేస్తాయి. వంకాయలు మొత్తం ఇలా మధ్యలోకి మిరపకాయలు చీల్చుకున్నట్టుగా చీల్చుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్లో. ఇంకా 1 కప్పు శనగపిండి, 2-3 స్పూన్ల వరకు బియ్య పిండి తీసుకుందాం. పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి శనగపిండి, 2 స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుందాం. తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం వంట సోడా కూడా వేసుకుందాం. వంట సోడా వేసుకోవడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయి. కొంచెం వాము కూడా వేసుకుందాం. ఇలా నలిపేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది. కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకుందాం. ఒకసారి వాటర్ పోస్తే ఈ పిండి లూజ్ అయిపోతుంది. పిండి మొత్తం ఉండలు లేకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి కలిపినప్పుడే ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. శనగపిండి నీళ్ళు ఎక్కువ పోసేస్తే పలసగా అయిపోతుంది, బజ్జీలు సరిగ్గా రావు. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క కాయలో ఇలా పెట్టుకోవాలి, స్టఫ్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం కూడా కలుపుకోవచ్చు ఈ పేస్ట్లో. కాయలు మొత్తం పేస్ట్ పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ముందుగా ఒక మూకుడు పెట్టి తగినంత ఆయిల్ పోసి బాగా కాగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పెట్టి పక్కన పెట్టుకున్న ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఒక్కొక్క కాయ వేసి ఇలా పిండి మొత్తం ఈ వంకాయ పట్టేలాగా ఇలా కాయ మొత్తం ముంచి, ముందుగా ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ బజ్జీలు వేసుకుందాం. ఈ బజ్జీలు వేసిన వెంటనే కదపకూడదు, 2-3 నిమిషాలు అలా వదిలేయాలి. మూగిట్లో సరిపడినన్ని బజ్జీలు వేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి కదుపుకుందాం ఈ బజ్జీలు ఇంకొక సైడ్కి కూడా. వంకాయలు చిన్నగా సన్నగానే ఉన్నాయి కాబట్టి నేను ఆయిల్లో ఫ్రై చేయలేదు, లేదంటే ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ఈ వంకాయలు కూడా మిరపకాయల్లా అంత సైజే ఉన్నాయి కాబట్టి నేను వేడి నీటిలో మాత్రమే వేసుకున్నాను. ఈ బజ్జీలు 2 వైపులా ఏగేలాగా మనం అప్పుడప్పుడు కదుపుకుంటూ ఉండాలి. ఇంకా ఏగిపోయాయి. ఇప్పుడు మనం ఇటువంటి చిల్లులు గట్టిలో తీసుకుని ఒక గిన్నెలోకి కానీ ఒక ప్లేట్లోకి నూనె కొంచెం వాడేంత వరకు 2 నిమిషాలు ఇలా పట్టుకుందాం. ఒక ప్లేట్లో వేసుకుందాం ఈ బజ్జీలు. ఈ వంకాయలు ఊర్లో మన చెట్లకు కాసినవే, అవి తెచ్చాను నేను. మళ్ళీ సేమ్ ఇంకొక వాయి ఇలానే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. ఇంకా తీసేసుకుందాం. జాలి గట్టితో తీసుకుని 2 నిమిషాలు ఇలా పట్టుకుని ఆయిల్ వాడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి ఈ వంకాయ బజ్జీలు. ఇలాగైనా తినేయచ్చు. బజ్జీల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుందాం. నిమ్మకాయ చెక్క తీసుకుని కొంచెం పిండుకుందాం ఈ ముక్కల్లో. ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు కారం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం చేత్తో. వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవచ్చు. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని బజ్జీ తీసుకుని చాకుతో ఇలా మధ్యలో పొడవుగా చీల్చుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనం ఎన్నైతే బజ్జీలకు పెట్టుకుంటామో అన్ని ఇలా పొడవుగా చీల్చుకుని ఒక్కో దాంట్లో ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఇలా బజ్జీలన్నిటిలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ బజ్జీల పైన కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది. వేడివేడిగా వంకాయ బజ్జీ రెడీ. ఈవినింగ్ స్నాక్స్లా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. నచ్చిందా? ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.